గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా నరసాపూర్ గాజుల నరసాపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 100 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు గంగారాం గారు చాలా సంవత్సరాల నుంచి గత 50 సంవత్సరాల నుంచి ప్రజల జాతకాలు చెప్తా ఉన్నారు. అంటే ప్రజలు ఇతని చెప్పినవి నమ్మి అతను చెప్పినవి జరిగి ప్రజలు అతని పైన చాలా విశ్వాసం ఉంచి చాలామంది ప్రజలు ఈ గంగారాం గారి దగ్గరికి వచ్చేసి వాళ్ళ జాతకాలు చెప్పించుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చారు. ఒకసారి చూడండి, వీళ్ళకి ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం. మా పేరు విక్రమ్, నా పేరు. మేము సుమన్ టీవీ నుంచి వచ్చినాం. ఇక్కడ ఎందరో మంది నేను నమ్మి జాతకాలు తెప్పించుకోవడానికి వచ్చిండ్రు. ఇక్కడ నాది నిర్మల, కానీ నేను నీకు అడుగుతున్నానే జాతకాలు తెప్పించుకోవడానికి వచ్చిన ఎందరో మంది నేను నమ్మి నువ్వు చెప్పినవి జరుగుతున్నాయని. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు? ఇక్కడ దగ్గర 20 సంవత్సరాలు అవుతున్నాయి. 20 పైన సంవత్సరాల నుంచి చెప్తున్నావు జాతకాలు. ఇదంటే మీకు పూర్వం తెలిసిన విద్యనా లేకపోతే ఎట్లనో? ఇది నా స్వతంత్రం, నేనే తెలుసుకున్నా. నువ్వే తెలుసుకొని చెప్తున్నావు? నువ్వే తెలుసుకొని పండితులను మంచిగా నమ్ముకున్నా. ఎక్కడున్నాడు ఏమో పండితుడు కానీ ఆయన నమ్ముకొని చేస్తున్నాయి. పండితుడు నమ్ముకొని చెప్తున్నావు. నీకు అంతా అంతే, ఆయన చెప్పింది నేను చెప్తున్నా. ఆయన చెప్పింది చెప్తున్నావు అంతే మరిగా. ఇప్పుడు మీ పేరు గంగారాం గారి పేరు నరసాపూరే కాదు, చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల నుంచి ఎందరో మంది ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు మనకు బైన్సా మండలం నుంచి గన్నూరు నుంచి కూడా ఎందరో మంది వచ్చారు, దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళందరు నీ పైన ఏంది విశ్వాసం పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు మంచి జాతకాలు చెప్తున్నావని వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ నువ్వు మీ భగవంతుడు దయ, అంతా భగవంతుడి దయ. నీకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇన్ని సంవత్సరాల వయసు కూడా ఎక్కువ ఉన్నది కదా, నీ యోగక్షేమాలు ఎవరు చూస్తున్నారు? నాకా ఉన్నారు, కొంచెం దగ్గర వాళ్ళు చూస్తున్నారు. దగ్గర వాళ్ళు చూస్తున్నారా? నీకు భోజనం పెట్టుడు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక 2-3 ఏళ్ళ అంతే వాళ్ళు చేయబట్టి, అందాక నేను ఒక్కొని ఉంటాయి. ఒక 2-3 ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు అన్ని నీ పనులు నువ్వే చేసుకున్నావు? నేనే చేసుకున్నా. నీ కొడుకులు బిడ్డలు ఉన్నారా? ఎవ్వరు లేరు నాకు. పుట్టు బ్రహ్మచారిని. పుట్టు బ్రహ్మచారి? పెళ్ళే లేదు. చూడండి, పెళ్లి కాలేదు, పుట్టు బ్రహ్మచారి గంగారాం గారు. అందుకొరకే తన పండితులను తెలుసుకొని తను స్వయంగా ఈ జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడు. పుట్టు బ్రహ్మచారి ఈ గంగారాం గారు. ఇప్పుడు మీకు అన్ని యోగక్షేమాలు మీకు దగ్గర తెలిసిన వాళ్ళు చూస్తున్నారు. అంతే అంతే అంతే. అంతేనా? ఇప్పుడు ఇదేనా ఇల్లు ఇప్పుడు నువ్వు ఉండేది? ఇదే ఇల్లు. ఇదే ఇల్లు. ఇది మీ సొంత ఇల్లేనా? అప్పుడు ఊరు లేచొచ్చిన నుంచి కట్టుకున్న ఇల్లు ఇది. అప్పటి నుంచి ఇదే ఇల్లు. ఇప్పుడు పాతూరు లేచొచ్చి 30 ఏళ్ళు అయిపోయి, 30 ఏళ్ళకి ఎక్కువైపోయి. 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నారు మీరు. ఇంతకు ముందు పాత ఊరు అంటే ఎక్కడ ఉండే నువ్వు? అక్కడ ఉండే పాతూరు. అవునా? అక్కడ నర్సాపురం లేచి వచ్చింది. అవునవునవును, నర్సాపురం లేచి వచ్చింది. అక్కడ కూడా అక్కడనే ఉంటాయి. ఇప్పుడు నీ ఆరోగ్యం మంచిగా సహకరిస్తున్నదా నీకు మంచిగా? అప్పుడప్పుడు ఆరోగ్యమే బాగుండదు. ఇదే బాధ, ఆరోగ్యం బాగలేకనే వాళ్ళని పెట్టుకున్నా. మీరే ఇంత చేయండి, తర్వాత ఆదుకుంటారు, అన్ని చేయండి అని చెప్పేసి. అంతే. బాధపడకండి గంగారాం తాత, మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు దేవుడు మంచి చేస్తాడు అందరికి. జాతకాలు నమ్మి ఎందరో మంది వస్తున్నారు, వాళ్ళకి మంచి జరుగుతున్నది. మీకు కూడా భగవంతుడి దయ వల్ల ఉండి మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలని మా సుమన్ టీవీ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. సరే సరే సరే. సరేనా? నమస్కారం తాత. నమస్తే నమస్తే. ఇక్కడ గంగారాం గారి దగ్గర జాతకం చూపించుకోవడానికి అనంతపేట నుంచి పేరేనమ్మా? భూదేవి గారు వచ్చారు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? 5-6 ఏళ్ళు నేను రాబట్టి ఇప్పటికైతే. 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నారా మీరు? మంచిగా జరిగింది ఇప్పటికైతే.
ఇప్పుడు గంగారాం గారు చెప్పిన అన్ని మీకు జరిగినాయమ్మా? నిజమైనవి. నిజమైనవి. 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మీకు ఈ గంగారాం గారి విషయం ఎవరు చెప్పారమ్మా? ఇట్లనే ఇక చూడొచ్చిన వాళ్ళు ఇక మా గడికి పోతే పాలం తడికి పోతే మంచిగా అయిందని అంటే మేము వచ్చినాం. ఇక అప్పటి సంది ఇటుకి వస్తున్నాం అట్లా. ఇప్పుడు మీకు అతని పైన పూర్తి విశ్వాసం ఉన్నది, చెప్పినవన్నీ జరిగినాయి. ఇప్పుడు మీ ఇంట్లో అంత ప్రశాంతంగా ఉన్నదమ్మా? ప్రశాంతంగా ఉంది. సరే, ఇక్కడికి వచ్చిన పోసాని గారికి అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? గన్నవరం నుంచి, ముదోల్ మండల్. ముదోల్ మండల్ గన్నవరం నుంచి వచ్చారు. అవును అమ్మా చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారమ్మా? 4 సంవత్సరాలు నాకు తెలిసి నుంచి వస్తున్నా. అంత మంచి జరుగుతున్నదమ్మా? చెప్పింది జరిగినాయి నాకు విశేషాలు, అన్ని విశేషాలు మంచిగా జరిగినాయి. మీకు ఇక్కడ గంగారాం గారి విషయం ఎవరు చెప్పారమ్మా? ఇట్లా చూయించుకున్న వాళ్ళు ఇట్లా పోదని రాని తోలికి వస్తే నేను వచ్చిన అప్పటి నుండి నేను ఒకనే వస్తున్నా. అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది. అవును, మీకు అంత మంచి జరుగుతున్నది, అందుకొరకు ప్రతి సంవత్సరం మంచి చూపెట్టుకో. అవునవును అవును. ఇంకా అమ్మా అంతే, మంచిగా జరిగినప్పుడు మంచిగా చెప్తున్నాడు, చెడ్డ ఉన్నప్పుడు చెడ్డ జరిగితే సుఖ చెప్పినవి చేస్తున్నాం. అంటే దానికి సమస్య ఉన్నప్పుడు దానికి చేస్తా. అవును, పరీక్ష చెప్తే అవి చేస్తున్నాం. పూజలు చేయడం వల్ల మీకు అంత మంచిగా జరుగుతుంది. ఏ సమస్యలు ఏమన్నా పూజలు అంటే ఏమన్నా ఖర్చుకు సంబంధించిన పూజలు ఖర్చుకు ఏం కాదు, అంటే మనము ఉపవాసాలు ఉండు, దేవుళ్ళకు పూజ చేసుడు ఏదన్నా అంతే. ఇప్పుడు కొందరు పూజారులు ఇంట్లో ఎట్లున్నారమ్మా, తను చెప్తేనేమో కొన్ని ఖర్చులు 5,000 ఖర్చులు బిర్చులు ఏం లేవు ఇక్కడ. అంతే చూయించుకొని ఆయన పూజ ఏదన్నా చెయ్యి దేవుడి కంటే దేవుడికి పూజ చేస్తున్నాం అంతే. అంతే చెప్పిన చిన్న ఖర్చులనే అన్ని అయిపోతున్నాయి మీకు. చిన్న ఖర్చే అంతే. ఏంది ఉపవాసము, ఇంట్లో దీపాలు ముట్టించుకున్నాడు, నీట్గా ఉండు అంతే. నీట్గా ఉండడము, ఉపవాసము, దాన్ని చెప్తున్నాడు పూజా విధానం, దాన్ని బట్టి మీరు వేస్తున్నారు, మీకు అంత మంచి జరుగుతున్నది. అవునవును. సరే అమ్మా, సరే.